హాయ్ ఫ్రెండ్స్, ఇంకా చెప్పాను కదా మా అత్తమ్మ మీగడ ఇచ్చింది పెరుగు మీద అనేసి. ఇంకా వీటిని మిక్సీ పట్టేసి ఫ్రెష్గా 3 వాటర్స్లో కడిగి ఇంకా నెయ్యి చేస్తున్నాను. నేను సడన్గా వెళ్ళాను కాబట్టి మీగడ కొంచెమే ఉంది, లేకుంటే మా అత్త వాళ్ళు పెరుగు ఎక్కువ పెడుతుంది, మీగడ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు చలికాలం కాబట్టి అంతగా పెరుగు తినడం లేదంట చలికి, అందుకే కొంచెమే వచ్చింది మీగడ. లేకుంటే మా అత్త వాళ్ళ ఇంట్లో 1 మంత్ మీగడ ఉంటే 1/2 కిలో నెయ్యి అవుతుంది, అంతగా వస్తుంది మీగడ. వచ్చిన కాడికి ఇచ్చింది, పిల్లల్ని వేడివేడి అన్నంలో వేసి తినిపించుకుందామని ఇంకా నెయ్యి ప్రిపేర్ చేశాను. చూసేయండి ఎంత సింపుల్గా అయిపోయిందో. నెయ్యి ఈ కలర్ వచ్చినాక ఇంకా ఆఫ్ చేసి చల్లార్చినాక ఇంకా గాజు గ్లాసులు వేస్తున్నాను. మామూలుగా మా అత్త ఎప్పుడు నెయ్యి ఇచ్చినా కూడా దాన్ని నిండుగా అయ్యేది నెయ్యి, ఇప్పుడు మాత్రం సగానికే వచ్చింది. ఇంకా ఎవరైనా వస్తే పంపిస్తాలే, అప్పటికి సర్ది పెట్టుకో పిల్లలకి అంటే ఇంకా సర్లే అనేసి తెచ్చుకొని చేసుకున్నాను. ఇంకా ఈ నెయ్యి తీసినాక దీని మీద గసి మిగులుతుంది కదా, అందరూ దీన్ని పాడేస్తారు. అలా పాడేయకుండా ఇంకా కొంచెం నెయ్యి అందులోనే ఉంచేసి నేను చేసిన రెసిపీ చేయండి, చాలా హెల్తీగా ఉంటుంది. రాగి పిండితో చేస్తాను, పిల్లలకి పెడితే హెల్తీ, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఈ రాగి పిండితో చేసేది ఈ రెసిపీ చాలా సింపుల్గా 2 మినిట్స్లో అయిపోతుంది. చూడండి, రాగి పిండి వేశాను, ఇంకా ఆ జల్లెల్లో కూడా వేసాను, ఎందుకంటే దాంట్లో ఎక్కువగా ఉంది నెయ్యి కాబట్టి వేస్ట్ ఎందుకు చేయాలి అని. ఇంకా మొత్తం పొడి పిండి వేసి దానికి ఉండే నెయ్యిని మొత్తం తీసాను. ఇంకా తీసిన తర్వాత మొత్తం ఆ నెయ్యి ఆ రాగి పిండి కలిసేటట్టుగా కలిపి స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకుని సన్నని మంట మీద పెట్టుకోవాలి, కింద మాడిపోతుంది. ఎందుకంటే రాగి పిండి ఆ నెయ్యి ఉంది కాబట్టి. ఇంకా తగినంత షుగర్ వేసాను, కొందరు బెల్లమైనా వేసుకోవచ్చు, కానీ నేను షుగరే వేస్తాను. షుగర్ వేస్తేనే కొంచెం టేస్ట్గా ఉంటుంది. అంతగా వేయను, లైట్గా వేస్తాను షుగరు. ఇలా కింద మాడకుండా సన్నని మంట పైన ఇలా కలుపుతూ ఉంటే ఇంకా ఆ నెయ్యి ఆ షుగరు ఆ ఫ్లేవర్ మొత్తం ఆ రాగి పిండికి వస్తుంది. చాలా సింపుల్గా హెల్తీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా ఒకసారి నెయ్యి మీద పెరుగు మీద మీగడతో నెయ్యి చేస్తే మిగిలిన గసితో ఇలా చేయండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది, భలే టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మీరు నెయ్యి చేసుకొని ఇలా రాగి పిండి వేసుకొని చేసుకుంటారు, అంత టేస్ట్గా ఉంటుంది ఇది. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంత అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.